నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలుగుదేశంలో కొంతమంది ఎమ్మెల్యేలు తనకి ఇష్టాపకారంగా మాట్లాడుతున్నారు, తన ఇష్టాపకారం చేస్తున్నారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారండి. వాళ్ళల్లో ముఖ్యంగా చూసుకుంటే ఆముదాల వలస, గుంటూరు తూర్పు, అనంతపురం ఎమ్మెల్యే వీళ్ళు ముగ్గురు మీద కూడా నివేదిక ఇవ్వండి అని రాష్ట్ర నాయకత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారండి. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గారు అయితే చూస్తే జూనియర్ ఎన్టీఆర్ మీద లేనిపోని అవాఖ్యలు చేయడం, ఆముదాల వలస, గుంటూరు తూర్పు, అనంత ఎమ్మెల్యేలపై కూడా నివేదిక అడిగారు. ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉంటామనేది కూడా చేస్తున్నారు. వీళ్ళను దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కఠినంగా వివరించాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి ఏమో ఒకసారి మనం చూసుకుంటే, వీళ్ళు ఎమ్మెల్యేలు అనే మాట మర్చిపోయారు. వీళ్ళు పార్టీకి చెడ్డ పేరు తేవడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళను ప్రజలు ఎన్నుకోవడం కూడా తప్పనేది కూడా ప్రజల్లో ఇప్పుడు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత వార్నింగ్ ఇచ్చినా, ఎంత చెప్పినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ బుద్ధి పోగొట్టుకోలేదు. వీళ్ళల్లో ఆముదాల వలస, గుంటూరు తూర్పు, అనంతపురం ఎమ్మెల్యే వీళ్ళు ముగ్గురు ఏం చేశారనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే, వీళ్ళు ఒకసారి చూద్దాం ఏం చేశారు ఏమి అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే మీరు చేసే పనులకు పార్టీ నష్టపోవాలా? కొందరు ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు సీరియస్. ఆముదాల వలస, గుంటూరు తూర్పు, అనంతపురం ఎమ్మెల్యేలపై నివేదిక ఇవ్వండి అనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్, ఈయన సీనియర్ నాయకుడు. మళ్ళీ ఈయన మీద కూడా ఆరోపణలు రావడం అంటే మనం ఆలోచించుకోండి. ఈయన ఏం చేశారంటే కేజీఈబీ ప్రిన్సిపాల్ సౌమ్య చేసిన ఆరోపణలు, ఆయన మీద ఏదో బెదిరించాడని, లైంగికంగా ఏదింపులు పన్నాడని ఈయన కోన రవికుమార్ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. ఇంకా తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్పై, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్పై వచ్చిన లైంగిక ఏదింపులు ఆరోపణలు కూడా సీఎం గట్టిగా సీరియస్గా ప్రస్తావించారు. ఇంకొక ఆయన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఈయన చూస్తే జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై నోరు పారేసుకోవడం, జూనియర్ ఎన్టీఆర్ను భూతపాలంగా తిట్టడం, ఇది కూడా చాలా చెడ్డ పేరు వచ్చింది. వీళ్ళను ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. వీళ్ళను ముగ్గురిని కూడా ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించకపోతే ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీ మీద ఆశలు సన్నగలుగుతాయి, పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది అనేది కూడా అందరికీ మనకు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా సీరియస్ తీసుకుంటున్నారు. ఈ ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గారిపై ప్రిన్సిపాల్ సౌమ్య గారి మీద చేసిన ఆరోపణలు చూస్తే అవి మనం చాలా అసభ్యపరంగా ఉంటాయి. అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ మీద అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు చేసినది అయితే ఇంకా పెద్ద గొడవలు అవుతున్నాయి. అది పార్టీకి కూడా చాలా చెడ్డ పేరు వస్తున్నాయి. ఈయన అనంతపురం ఎమ్మెల్యే. ఇంకా చూస్తే ఇంకొక ఆయన చూస్తే ఈయన ఈ గుంటూరు ఎమ్మెల్యే నసీర్, ఈయన మన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్పై వచ్చిన లైంగిక ఏదింపులు, ఒక అమ్మాయితో వీడియో కాల్తో మాట్లాడుతూ ముద్దులు పెట్టుకోవడం, వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎట్లా చేశారో ఏమో తెలియదు కానీ ఎమ్మెల్యే పదవికే మచ్చ తెస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలను పార్టీని సస్పెండ్ చేయాలి, వార్నింగ్ కాదు. ఎందుకు చెప్పండి? ఇలాంటి అంత బాధ్యత పదవిలో ఉండి సిగ్గు మొగ్గు ఉండాలి మనం చేసే పనుల్లో. ఒక ఎమ్మెల్యే పదవుల్లో ఉండి ఇట్లాంటి పనులు మీరు చేసేది. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీలాంటి వాళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి వాళ్ళను చూస్తే ఎట్లా మనం ఒప్పుకుంటాం చెప్పండి? జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 సినిమా మీద మన అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు చేసే పనులేంది? జూనియర్ ఎన్టీఆర్ సినిమాని ఎట్లా ఆడిస్తాం, నీ కథ తేలుస్తా, నిన్ను చూస్తా, నీ బేదలు చేస్తా అనేది కూడా చూడండి. వాని సినిమాలు ఆడనిస్తానా? జూనియర్ ఎన్టీఆర్ బుడ్డా సకీర్ లోకేష్ని తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడిస్తాను అనుకున్నారు అని దగ్గుపాటి ప్రసాద్ గారు చేసిన ఆడియో వైరల్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది, లోకేష్ గారికే చెడ్డ పేరు వస్తుంది.
దీని మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బగ్గుమన్నారు, ఫ్యాన్స్ బగ్గుమన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంటున్నారు. తిరుపతిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన, నెల్లూరు నర్తకి సెంటర్లో ధర్నా, విజయవాడలో ఎమ్మెల్యే ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి దహనం చేస్తున్నారు, తిడుతున్నారు. ఇదేనా? దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు కదా. కాబట్టి వీళ్ళు ముగ్గురు మీద కూడా చర్యలు తీసుకోవాలనేది అందరూ కూడా కోరుకుంటున్నారండి. ఎందుకంటే వీళ్ళు చూడండి, ఆముదాల వలస ఎమ్మెల్యే రవికుమార్ గారు కానీ, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పై కానీ, నెక్స్ట్ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి మీద, వీళ్ళు ముగ్గురు మీద కూడా యాక్షన్ తీసుకుంటే తప్ప పార్టీకి మంచి పేరు రాదండి. ఇలాంటి వాళ్ళు పార్టీ ఉండడం వల్ల కూడా చెడ్డ పేరే. కాబట్టి దీని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర నాయకత్వానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దీని మీద వీళ్ళ ముగ్గురు మీద ఏం చర్యలు తీసుకోవాలా, ఏం చర్యలు తీసుకుంటారనేది కూడా చాలా చేస్తున్నారండి. ఎందుకంటే ఎమ్మెల్యేల వ్యవహార శైలి చిన్న విమర్శకు కూడా ఆస్కారం ఇచ్చేలా ఉండకూడదని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అయినా చెప్పినా కూడా వీళ్ళు పద్ధతి మార్చుకోరు. ఆయన చూడండి, గుంటూరు నసీర్ అహ్మద్ ఒక ఈడో కాన్ఫరెన్స్లో అమ్మాయికి ముద్దులు పెట్టుకుంటూ పోవడం ఏంది ఇది చెప్పండి. ఆయన కోన రవికుమార్ గారు ప్రిన్సిపాల్ను ఏదింపులు పెట్టడం, అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ మీద సినిమాను ఆడినివ్వడం, వాడెంత ఈడెంత అంటే అది ఫ్యాన్స్ ధర్నాలు చేయడం, అది పార్టీకి చెడ్డ పేరు రావడం, ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి. ఏరే వాళ్ళు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ని ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటే తెలుగుదేశం క్యాడర్ కానీ, తెలుగుదేశంలో ఉండే ఎమ్మెల్యేలు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేయాలి. అది పోయినట్టు. కాబట్టి మీరే ఎమ్మెల్యేలుగా ఉండి జూనియర్ ఎన్టీఆర్ మీద నోరు పారేసుకోవడం ఎంతవరకు అనేది కూడా చెప్పాలి. కాబట్టి మళ్ళీ ప్రసాద్ గారు కూడా లేదు, నాది ఈడో బయట వచ్చింది, అది తప్పుగా జరిగింది అనేది కూడా ప్రసాద్ గారు చెప్తున్నారు. కానీ తప్పు వచ్చినా ఒప్పు వచ్చినా జనాలు లేకపోయిన తర్వాత అది చేసింది తప్పే కదా. దీని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఉన్నారు. ఎమ్మెల్యేల నేతలు వ్యక్తిగతంగా చేసే పనులు పార్టీకి చెడ్డ పేరు తెస్తాయన్నారు. ఆయా వ్యవహారాలు తప్పుకుంటే తప్పుడు ప్రచారంపై ఎమ్మెల్యేలు కానీ పార్టీ నేతలు కానీ వెంటనే బయటకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని స్పష్టం చేశారు. చూడండి, మీ మీద ఏమైనా ఆరోపణలు వచ్చినాయి, తప్ప ఒప్ప ప్రజల ముందుకు రండి, ఇది చెప్పండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మీరు చేసే పనులకు పార్టీ నష్టపోవాలా? కొందరు ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు సీరియస్. ఆముదాల వలస, గుంటూరు తూర్పు, అనంతపురం ఎమ్మెల్యేలపై నివేదిక ఇవ్వండి. ఈ రవికుమార్ గారు, ఆముదాల వలస ఎమ్మెల్యే రవికుమార్ గారి మీద, అతను ప్రిన్సిపాల్ సౌమ్య గారి మీద చేసిన ఆరోపణలు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్పై వచ్చిన లైంగిక వేధింపులు, ట్రైన్లో గాయం పోతా అంటే ఆయన మీద ముద్దులు పెట్టుకోవడం, అది ఆయన మీద వచ్చిన ఆరోపణ. ఇంకా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా మీద, వార్ 2 సినిమా మీద నోరు పారేసుకోవడం, సినిమాని ఎట్లా ఆడిస్తామని చెప్పడం, వీళ్ళు ముగ్గురు కూడా పార్టీకి చెడ్డ పేరు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలా. ఇలాగ వదిలేస్తే ఈ ముగ్గురికి ఇంకా ముగ్గురు తయారవుతారు, ముగ్గురికి ఇంకా 6 మంది తయారవుతారు, లాస్ట్కు వైసీపీ లాగా తయారవుతుంది అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కూడా తొందరలో తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.